చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురమును.
కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్లు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరాలయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్లు మిగిలాయ్యా. నీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంగును. దేవుని సేవకులు యేసురత్నం గారు ప్రార్థన చేస్తారు కేక్ కటింగ్ కొరకు. మనం ప్రార్థన చేసుకుందాం. 16 సంవత్సరాలు ఆయన దయగలిగిన బలిష్టమైన మహోన్నతుని చాటున భద్రపరిచి 17వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసిన బిడ్డను కలువరి శిలువలో గాయపరచబడిన 2 హస్తాలను చాపి అని శరీరము నుండి స్రవిస్తున్న అమూల్యమైన రక్తం బిడ్డ మీద ప్రోక్షించి బాబా ఎన్నో అనారోగ్య సమస్యల మధ్యలో పరమ తండ్రిగా కాపరిగా మీరు ఉండి ఆ బిడ్డ యొక్క చదువులో మీరు ఇచ్చిన జయము కొరకు నిన్ను స్తుతిస్తూ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృపాక్షేమములు చిరకాలము బిడ్డ వెనకాల వెళ్ళినట్లు నీ కొరకు బ్రతికి ఇప్పుడిద్దరు సిస్టర్స్ ఎంతో చక్కటి పాట మా కన్నీళ్ళు నీకు కృతజ్ఞతలు చెప్పడానికి కన్నీళ్లు మిగిలాయి. కన్నీళ్లతో పాటతో నిన్ను స్తుతించారయ్యా. ఆ కన్నీళ్ళు ఎల్లకాలము ఆ బిడ్డను కలిగి ఉండి తండ్రి మీరు ఆశీర్వదిస్తే అది అన్నిటన్నిటికీ ఆశీర్వాదమే. తరతరాలకు 1000 తరాల వరకు ఆశీర్వాదం నిలిచి ఉంటది. ఇది మొదలుకొని ఇది తొలగిపోదు అని నీ బిడ్డల ద్వారా సెలవిచ్చిన మాటను బిడ్డ పట్ల కుటుంబం పట్ల మీరు నెరవేర్చి చిన్న పాపను కూడా మీరు ఆశీర్వదించిన ఆయన ఆ బిడ్డ కూడా వృద్ధిలోనికి వెళ్ళాలి ప్రభా. భవిష్యత్తులో నీ కాడిని మోసి నీ కొరకు బ్రతికి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఈ కేకును ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కట్ చేస్తూ ఉన్నాం. పరలోకపు సన్నిధి దేవత స్టేజ్ అంతా ఆవరించి నీ సన్నిధి ఈ స్థలములో ప్రభువా నిరుంచినందుకు వందనాలు. ఈ స్థలములో మీరు ఆత్మస్వరూపిగా ఈ స్థలములో నిలబడినందుకు నీకు వందనాలయ్యా. ఇక్కడున్న బిడ్డలను ప్రాముఖ్యంగా ప్రైజీని తండ్రి మీరు కనుదృష్టి పెట్టి చూస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. ఆయన ఇలాంటివి తన జీవితంలో అనేకమైన ప్రభా పుట్టినరోజులు జరుపుకోవాలి. ఎస్ లార్డ్, వీరి కొరకు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఎవరో చేయలేని కార్యాలు, డాక్టర్లు చేయలేని కార్యాలు, మనుషులు చేయలేని కార్యాలు వీరి కోసం మీరు చేశారయ్యా. మా హృదయం అంతటితో నిన్ను స్తుతిస్తూ మా సహోదరి కుమారిని కమడు సుగుణరావుని ప్రభా బలపరిచి వాక్యం విన్న రీతిగా అనేకులు ఆశీర్వాదకరముగా ఈ కుటుంబాన్ని ఈ సన్నిధిలో మీరు నిత్యము ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అని నీ బిడ్డలు ప్రార్థన చేశారు.
అలాంటి ప్రార్థన కృపతో మీరు నింపి వాడుకోండి. యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. నాది కాదు బర్త్డే, నీది. వందనం యేసయ్య. G minus K. వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య, వందనం యేసయ్య. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్య, 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 వందనం యేసయ్య. ఏ పాటి వాడనని నేరం ఎంతగానో హెచ్చించావు, సుమహిమైశ్వర్యమును ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. విశేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,